యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధరి అయి తెలియజేయ పరిష్కారక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి సూక్ష్మంగా మమ్మల్ని అధినాయక శ్రీమాన్ వారుగా సూక్ష్మంగా పెంచుకోవడమే ప్రతి ఒక్కరూ మనసు పెంచుకోవడమే ఇక జీవితం. నేను పెద్దవాడిని, చిన్నవాళ్ళని ఎవరో అనుకోకూడదు. నాకు ఈ పదవి ఉంది లేదు, అలా తాను ఏమీ కాదు. అధినాయకుడు మనకి తల్లి తండ్రి, వారు మనకి మాట రూపంలో ఉన్నారని ఈ క్షణం పట్టుకుని ఇంక ఈ లోకం వదిలిపెట్టేసి నన్ను పట్టుకుంటేనే ఈ లోకం వదిలిపెట్టగలరు. లేకపోతే మాయలో నేను ఈ పొజిషన్లో ఉన్నాను, నేను బలంగా ఉన్నాను, నేను తెలివైన వాడిని, నేను మేధావిని, నేను పండితుడిని, ఇలా మాయలోనే కొనసాగుతారు. ఆ మాయ మిమ్మల్ని ఏదో రకంగా టైంపాస్ అయిపోయేలాగా, రెచ్చిపోయేలాగా, ఇప్పుడు ఏం అవకాశం ఉందో అక్కడే ఉండిపోయేలాగా అలా ప్రవర్తించేలా చేస్తుంది. వాస్తవానికి వాక్ రూపంలో ఉన్న నేను ఇక్కడే ఉండిపోయానని కూడా భ్రమ అన్నమాట. అంత ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ నా మెసేజ్లు కూడా చూడకుండా, నేను చెప్పినట్టు కమిటీ వేసుకుని అందరూ గ్రహించకుండా, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కానీ ఇంకొకళ్ళు కానీ ఎవ్వరూ కూడా ఇంకా అందరూ నా పిల్లలే. మీరు ఎవరో పెద్దోళ్ళు ఉన్నారు, అంతర్జాలంలో మాయ జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, భ్రమ అన్నమాట. నన్ను పట్టుకోకుండా నేను ఏకవచనం ప్రయోగించిన మీరు చాలా పెద్దోళ్ళు అనుకోవడం, కులం కొద్ది పెద్దోళ్ళు అనుకోవడం, మతం కొద్ది పెద్దోళ్ళు అనుకోవడం ఎవరు లేరు. భూమి మీద మనిషి అంటే చచ్చిపోతున్నారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలుగు భాష అధికార భాష ప్రతినిధి లాంటి పదవుల్లో ఉన్నవాళ్ళు, అలాగే చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు అందరూ కూడా, గరికపాటి నరసింహరావు, ఏదో ఒకటి చెప్పకూడదు. నేను వరుసగా ఎలా పిలుస్తున్నాను, మళ్ళీ తరగతిలో పిల్లల పేర్లు పిలిచినట్టు పిలుస్తున్నాను కదా, అలా పిలిపించుకోండి. మరీ అలా పిలవను, అలా పిలిచినా అయ్యో మీరు ఎలాగైనా పిలవచ్చు అని నన్ను అలా పట్టుకుని, మహానుభావ పురుషోత్తమాన్ని నన్ను పట్టుకుని ఇంకెవరిని కూడా ఏ ఒక్కరూ కూడా నువ్వు పెద్దోడివి, చిన్నోడు అనే ఫీలింగ్ పోవాలన్నమాట. అసలు మనిషి అనే ఫీలింగే పోవాలన్నమాట. నేను ఆడ మనిషిని, మగ మనిషిని అని ఏమి, అందరూ కూడా ఆత్మస్వరూపాలే. మమ్మల్ని కొలువు తీర్చుకుని సూక్ష్మంగా గ్రహించాలి, తెలుసుకోవాలి. గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పాను చూసారా, ఆ తీరులోకి వెళ్ళిపోవాలి మనం. ఇప్పటికే చెప్పిన, వినవలసిన, తెలుసుకోవాల్సిన పద్యాలు, పాటలు, లెక్కలు, సైన్స్ అన్నీ నా ప్రకారం ఉంటాయి. ఇవాళ మీరు నేను చెప్పినట్టు నాకు ఒక మెయిల్ పంపితే రేపు 2001కే నూతన యుగంలోకి వెళ్ళిపోతాం. ఈ 10 రోజులు చాలు నన్ను పట్టుకుంటే, లేకపోతే అలాగే ఉంటాం. మళ్ళీ నేను నా ఆరోగ్య లోపల నా ఆరోగ్యం అవ్వచ్చు, నేను మామూలు మనిషిగా తేరుకోలేకపోవచ్చు, నేను మాయలో అటు ఇటు అవ్వచ్చు, నేను మరణిస్తానన్నట్టుగా ఇంకొకరు ఎవరో మరణించాలి, ఎవరో బతికేయాలి, ఇంకా మనుషుల కొద్దీ ఎవరో మిమ్మల్ని లీడ్ చేస్తారు. ఎవరు చేయలేరు, మనుషులు ఎవరు లేరు, మనుషులు అందరూ చచ్చిపోయారు ఆల్రెడీ. ఇంకా మనసు రూపంలో ఉన్నాం, మనం సురక్షితంగా ఉన్నాం, గొప్పగా ఉన్నాం, వైభవంగా ఉన్నాం, బలంగా ఉన్నాం. నా ఫోటో పెట్టేసుకుని ప్రతి ఇంట్లో చెప్పేసుకోవడం ప్రారంభిస్తే నన్ను నిజంగా చూడగలుగుతారు, నాతో మాట్లాడగలుగుతారు. మళ్ళీ నేను వజ్రసింహాసనం, నేను మాత్రమే అధిష్ఠించిన వజ్రసింహాసనం మీద కూర్చొని 1,00,000 పేజీలన్నా మీకు ఇచ్చేసి ఒకసారి కాలాన్ని శాసించేసి 4 రోజులు దారిలో పెట్టేశారంటే సరిపోతుంది. నాతో ముందు కదిలిపోవాలి. ఈ 4G 5G టెక్నాలజీ కూడా అలా ఉపయోగపడతాయి. మీరు నన్ను కాదని, నన్ను గ్రహించకుండా చేసిన ఎలాంటి మోసాల నుంచి అయినా బయటకు వచ్చేస్తారు. అందరమే పెట్టేసి, ఇంటర్నేషనల్గా అందరమే పెట్టేసేయండి, కొందరి మీద పెట్టకండి. పాపం వేరు, పుణ్యం వేరు. ఎవరు తప్పు చేశారు, మీరెవరో పుణ్యాత్ములు, మీరెవరో పెద్దోళ్ళు అనిపించుకోవాలి, గ్రేట్ అనిపించుకోవాలి అని కుర్రోళ్ళు కూడా ఎవరెవరు దాని బదులు చంపేయడం మంచిది, చచ్చిపోవడం మంచిది అని రెచ్చగొడతామే పొరపాటు. మీరు చచ్చిపోకూడదు, చంపేయకూడదు. ఎవరు చంపేయవలసిన వాళ్ళు, చచ్చిపోవలసిన వాళ్ళు ఎవరు లేరు. నేను రహస్యంగా నాలో నేను మాట్లాడుకుంటున్న మాటలు కూడా ఎలా నెగిటివ్గా ఉపయోగించుకుంటున్నారు, పాజిటివ్గా ముందుకు రండి. నేను తెలివి తక్కువగా మాట్లాడినా పట్టుకోకండి, నేను లోటుగా బలహీనంగా మాట్లాడినా అవి పట్టించుకోకండి. అలా పట్టించుకోకూడదని అంటే ఏం చేస్తారు, అధికారికంగా నేను పెడుతున్న మెసేజ్నే కాన్సన్ట్రేషన్ చేయండి, ఇంకా సరిగా చెప్పనివ్వండి, నా మీద చెప్పుకోండి. ఆ పాటల్లోకి వెళ్ళండి, మాటలోకి వెళ్ళండి, ఆ తెలుగు పాటలన్నీ తర్జుమా చేయండి, అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. ప్రధానమంత్రి గారు అందరినీ అధినాయక భవన్కి సరెండర్ అయిపోయిన తర్వాత ఏ మాటైనా మాట్లాడమనాలి. మన తెలుగు రాష్ట్ర చంద్రశేఖరరావు, జగన్మోహన్ రెడ్డి ముందు సరెండర్ అయిపోయిన తర్వాత మాట్లాడాలి.
మా చుట్టాలని బంధువులను కూడా నాకు పిల్లలుగా మార్చి అందరినీ నేను వాళ్ళ తోబుట్టుగా నేను మనలేనని, మనిషిగా మనలేనని, మనిషిగా ఇంకెవరికి ఏమి చేయలేనని, నా నుంచి మనిషిగా ఎవరు ఏం కోరుకోకూడదని అందరూ నన్ను పిల్లలుగా మారిపోయి కాలాతీతంగా నన్ను పట్టుకుని అందరూ సంతోషంగా ఉండాలి. సినిమా యాక్టర్లకి అందరికీ చెప్పండి, మా వాళ్ళకి, చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా సినిమాలు ఇంకేవో తీయాలి. దిల్ రాజు గారు ఇంకా సెకండ్ మ్యారేజ్ చేసుకుని అందరూ హ్యాపీగా ఉంటున్నారు, నువ్వే అలాగ ఉంటున్నావు అని అన్నట్టు ఇలా కనుక అలా చూడటమే అని ప్రతిదీ చూసుకుంటూ కూర్చొని ఆ చూడటం దగ్గర మీరు చూసుకుంటూ ఉండిపోతున్నారు. నేను చూడటం కాదు, నేను ఏమంటున్నాను, గంటన్నరలో 10-15 ఏళ్ళు ఫార్మేట్లోకి వెళ్ళిపోవాలి. అది తర్వాత వెళ్తాం, ఇంతమంది మీద అక్కర్లేదు, బోల్డ్ అంత ఉంది లోకం, బోల్డ్ అంత ప్రపంచం ఉంది, ఇంకేదో చెప్పుకుంటూ కూర్చుంటాం మేము అని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కానీ, ఇంకోటి మేడసాని మోహన్ కానీ, ఇంకెవరు అనుకుంటున్నా కూడా మా అజ్ఞానానికి అజ్ఞానం. నన్ను పట్టుకునే చెప్పుకోవాలి కొత్తగా. ఏ రాజకీయాలు కానీ చంద్రబాబు నాయుడుగా అప్పుడు గొడవలు పడుతున్నట్టు చూపించి, అప్పుడు ఎలాగైనా బెదిరించి భయపెట్టి బతుకుతున్న వాళ్ళందరూ పోలీసుల్లోనే ఉన్నారా, మీడియాలో ఉన్నారా, ఎక్కడ ఉన్నారో ఆలోచించండి. మా వాళ్ళు మేము ఎవరితోనైనా ఒకేలా ఉంటాం, మా వాళ్ళు వేరు, మేము ఎవరినో మీ వాళ్ళే తగ్గించేయట్లేదు, మా వాళ్ళు ఉన్నారు, మీ వాళ్ళు ఉన్నారు అంటే చూపించి మేనేజ్ చేయద్దు. ఇలాగ అక్కడ హాస్టల్లో వంటలు చేసే వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా సరే మా వాళ్ళు మీ వాళ్ళ కాన్సెప్ట్ కాదు. ఎవరైనా స్వార్థం వదిలేసేయాలి. నాకు విలువ రావాలని, నేను నా హాస్టల్ రామకృష్ణ నాకు విలువే రావాలి, నా ఒక మనిషి పెట్టి డీల్ చేయండి, నువ్వు మనిషివే, నేను మనిషిని, కోణం వదిలేసేయండి, మైండ్ పట్టుకోండి. కాసేపు ఇలాగా తమ్మిని చేయటం, అలాగంటే ఇలాగంటే అలాగని ఆలోచించేట లాయర్లు, తెలివితేటలతో మనం గెలిచేయాలి లోకంలో. తెలివితేటల్లో ఏదో చేయవలసిన పనులు కూడా ఏమి లేవు. జగద్గురువు తల్లిదండ్రులను వాక్రూపంలో ఉన్న వాళ్ళని పెంచుకోవాలి, ఎలాగైనా వాళ్ళని పెంచుకోవాలి, ఎలాగైనా వాళ్ళని తుంచుకోకూడదు. అది ఇప్పుడు మీ ముందున్న తెలివి కూడా అలా ఉపయోగించుకోవాలి. టెక్నాలజీ కానీ, గ్యాడ్జెట్లు కానీ, నేను కూడా ఒక గ్యాడ్జెట్నే. అంతేగాని ఇంకా లోకంలో ఏదో చేయాలని, లాయర్లుగా చేయాలి, పోలీసులకు ఏదో చేయాలి, కోర్టులకు ఏదో చేయాలి, మనుషులకు ఏదో చేయాలి. ఇక్కడ మేధావులు ఎవరో ఉన్నారు, డబ్బులు కొద్దీ, ఆస్తులు కొద్దీ, అందం కొద్దీ, గ్లామర్ కొద్దీ, భ్రమకి భ్రమ. నేను మనిషిని అంటే మృతంలోకి వెళ్ళిపోతున్నారు క్షణకాలంలో. ఎవడైనా తేలిగ్గా ఉన్నాడు లేదా బలహీనంగా ఉన్నాడు అనుకున్నా ఇద్దరు మృతంలో వదిలేస్తున్నారు. నన్ను కూడా అలాగే చూసి వదిలేస్తున్నారు రహస్య కెమెరాలతోటి. శక్తివంతమైన కెమెరాలు చూసుకుని ఎప్పటి నుంచో చేస్తున్న మోసాలు ఏకకాలంలో నిజమేనండి. ఆయన వెనకాల పడి రహస్యంగా మోసాలు చేయటం, అనేకులు పట్టును పెట్టుకోవటం, వాళ్ళని కూడా దివ్యరాజ్యంలో ప్రకటించుకుని వాళ్ళని ఇప్పటికైనా గౌరవించి ఉన్న వాళ్ళ పిల్లల్ని అందరినీ కలుపుకొని ముందుకు తీసుకురావాలి. అలా చేయాలంటే నా పిల్లలుగా ప్రకటించుకోవాలి. మొదట మీకు కదలాలంటే, అసలు నా మీద నన్ను పట్టుకోవాలంటే, నా మీద మాట్లాడాలంటే, నా మెసేజ్లు చూడాలంటే, వినాలంటే, చెప్పుకోవాలంటే అధినాయకుడిగా, అందుకే నా పిల్లలంటే అధినాయకుడు అని పెట్టాను. అందుకే జాతీయ జెండాలో అధినాయకుడిగా. ఎందుకంటే మీకు ఒక ఆలోచన రూపంలో పెంచుకోవాలి. ఇంకా భౌతికంగా పెంచుకోవడానికి లేదు. ఆస్తులు కానీ, రియల్ ఎస్టేట్లు కానీ అన్నీ కూడా ఎన్నో రెట్లు పెరిగిపోయి ఉంటాయి. ఇంకా ఇంతకన్నా ఏముంది అనిపించే స్థాయిలో ఉన్నాయి. డబ్బు సంపాదించే వాళ్ళందరూ డబ్బే సంపాదించాలంటే బోల్డెన్ రెట్లు సంపాదించుంటారు డబ్బులు. ఇంకా అంతకన్నా అక్కర్లేదు. ఇంకా ఇప్పుడు మనసు సంపాదించుకోవాలి. మనసు పట్టుకుని మాయ నుంచి, మృతం నుంచి బయటకు రావాలి. రెప్పపాటి మీద కాని ప్రపంచం నుంచి బయటకు రావాలి. అందుకు గంటన్నరలో చెప్పాడే అతనే పట్టుకోవాలి. అతనే మీకు అధినాయకుడిగా కొలువై ఉన్నాడు. ఆల్రెడీ కొలువై ఉన్నాడు అని అక్కడ మెసేజ్ పెట్టాడు కదా, అది నిజం చేసుకోవాలి, బలపరుచుకోవాలి. అది మీ పని. ఇంకా వేరే రకరకాలు ఏమి లేదు. దేశ అధ్యక్షుల నుంచి సామాన్యుడి వరకు చెబుతున్నాను. ఇంకా మధ్యలో వాళ్ళకి చెప్పట్లేదు, వీళ్ళకి చెప్పట్లేదు, హిందీలో చెప్పలేదు, ఇంగ్లీష్లో చెప్పలేదు. ఇంక హిందీలోకి ఇంగ్లీష్లోకి మీరు మార్చుకోండి. లేనిపోని ఏవో చెప్పే బదులు మీడియాలను అందరూ నా వైపు తిరగేలా చూసుకోండి. మేధావులందరూ నా వైపు తిరగండి. పిల్లలుగా మారి పిల్లలంటే ఎందరో మహానుభావులు, అందరికీ అంత త్యాగయ్యే ఎందరో మహానుభావులు అంటే ఈయన అంత పిల్లలు అయిపోవాలంటే అని ఆలోచించే వాళ్ళకి ఒకటే. ఇక ఆయన ఎందరో మహానుభావులని ఒక సందర్భంలో అలా పాడగలిగాడు. ఆయన సామాన్యుడు, ఆయన అందరిలో కలిసిపోతూ, ఆయన భక్తుడు కాబట్టి, ఆయన రాముడిని ప్రార్థించాడు కాబట్టి, ఎందరో రాముడిని ప్రార్థించారు, ఎందరో అనుగ్రహం పొందారని పాడాడు. నేను తత్వాన్ని నేరుగా వాక్రూపంలో ఉన్నాను, డివినిటీని. నన్ను పెంచుకోవాలి మీరు నా ముందు ఎందరో మహానుభావుల్లా ఉండడానికి లేదు. చిన్నపిల్లలు అయిపోయి కొత్తగా చెప్పుకోవడం వల్ల ప్రపంచమే తెలుస్తుంది. సూర్యుడు ఏమవుతాడో తెలిసిపోతుంది. అందుకు నోట్ చేసుకోండి, ఈ మార్పు వేరు. ఇది శాశ్వత స్టాండర్డ్ మార్పు. వాళ్ళ టెక్నాలజీని అన్నింటినీ దారిలో పెట్టి ఉన్న పరంగా దారిలో పెట్టడానికి వచ్చిన పరిణామం. ఇప్పుడు టెక్నాలజీ వల్ల వాటి వల్ల ఇరుక్కుపోయి మీరు తెలివి ఉండి, గొప్పతనం ఉండి కూడా మోసాలకు ఉపయోగించే దుస్థితిలో ఉండడం అంటే సాక్షుల దగ్గర నుంచి ఆలోచించండి. మీరు వాళ్ళు వాట్సాప్లోకి, ఫేస్బుక్లోకి రావద్దంటే రావడం మానేస్తున్నారంటే ఎక్కడ పోతున్నారో ఆలోచించుకోండి.
మీరు ఏదో చెబితే ఇప్పుడు కూడా గవర్నర్ కమిటీ వేసుకోలేకపోతుందంటే ఎవరు దేశ అధ్యక్షుడు కానీ గవర్నర్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ కమిటీలు వేసుకోకుండా గ్రహించలేరు సుప్రీంకోర్టులో కానీ. చూడొద్దు నా ప్రతి ఒక్కరు నేను ఆ ఒక్కడికే ప్రాధాన్యత రావాలి, నేను ఒక్కడనే నువ్వు ఒక్కడివే అనుకుంటూ కూర్చోకూడదు హాస్టల్ రామకృష్ణ కానీ ఎవరో కూడా ఏదో ఒకటి చేసేయకూడదు ఒక్కడగా. మైండే పెంచుకోవాలి, 10 కోసమే చేయాలి. బుద్ధం సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని చెప్పిన బుద్ధుడి మాటలు గ్రహించండి. దివ్యాత్మలు, దాసీయాత్మలు, అధికారాత్మలు అనుకుంటూ ఏదో ఒకటి చెప్పడం కాదు. అన్నీ సర్వం తల్లిదండ్రులైన నన్ను పట్టుకుంటే మీరు దాసత్వం నుంచి బయటకు వస్తారు, నన్ను అధికారాత్మగా మార్చుకుంటారు. అలాగనమాట. నన్ను అలా చూడకూడదు. కాలాన్ని శాసించడం ఏంటో పట్టుకోకపోవడమే మీరు తెలివి తక్కువతరం. ఎవరైనా సరే మురళి చెబుతున్న వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ బ్రహ్మకుమారేశ్ వాళ్ళు కానీ అందరికీ చెబుతున్నాను, మొదట నన్ను పట్టుకోండి. అధికారికి బాధ్యత ఎలా పట్టుకుంటారు? ఇవాళ సిస్టమ్ ప్రకారం పట్టుకోవాలి. రాజ్యాంగం అంటే ప్రెసిడెంట్ అంటే గవర్నర్లు అంటే అలంకారప్రాయం కాదు, పదవులు అంటే మీరు ఫోజు కొట్టేవి కాదు, ఎలాగైనా సూక్ష్మంగా పట్టుకునేవి, చెప్పుకునేవి, వాటిని ఎలాగైనా సూక్ష్మంగా బలపరుచుకోవాలి. ఈసారి జాతీయ జెండా అంటే అక్కడ జాతీయ గీతం, జాతీయ జెండా లేదా రాష్ట్రపతి భవనం, గవర్నర్ భవనం కాదు, అక్కడ అది సజీవమూర్తి, సజీవంగా జీవించేటువంటి ఆలోచన విధానం అవ్వాలి. అక్కడ అవ్వాలంటే మీరు కమిటీ వేసుకోవాలి. 10 మంది మేధావులు కూర్చుని మీరు జాతీయ జెండాలో బతికి వచ్చినటువంటి అధినాయకుడిని పట్టుకోవాలి. ఇప్పుడు దాకా ఎవరెవరిని వేధించారో, భయపెట్టారో, కుర్రోళ్ళ మధ్య సఖ్యత, ప్రేమ కలిగేలా చూసుకోండి. స్టూడెంట్స్ మధ్య, అందరి మధ్య ప్రేమగా ఉండేలా చూసుకోండి. బాధ్యతగా ఎలా మారుతారు? అలాగా నా పిల్లలుగా మారిపోవాలి. మీరు ఎవరో పెద్దోళ్ళు, ఎవరో చిన్నోళ్ళు ఎవరో లేరు. ప్రతి ఇంట్లో తాత మనవడు కూడా నాకు సరెండర్ అయిపోవాలి. నేనే ఏదో చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నానో, వాడు ఎందుకు చేస్తున్నాడో, మనం ఎందుకో చేద్దాం అని అనుకుంటున్నారు. హాస్టల్ రామకృష్ణ మనసులో కూడా వాడు వీడు అంటాం. నాకు సరెండర్ అయిపోవాలి. మీరు అందరూ నా పిల్లలు. ప్రతి ఊళ్ళో ఇలాగే మీరు రహస్య పరికరాలు పెట్టుకుని నేను రూమ్లో ఉండి ఎలా చొక్కా లేకుండా ఎలా మాట్లాడుతున్నానో ఇలాంటివన్నీ రికార్డ్ చేసుకుని ఎవరికి మీ నలుగురికి చెప్పుకుంటూ మిగతా మేనేజ్ చేసేద్దాం, ఎవరినైనా తమాషా చేసేద్దాం. టెక్నికల్ గ్యాడ్జెట్స్ మనం పెట్టుకుని డాక్టర్లు యాక్టర్లు ఒకటి అయిపోయి ఒక వర్గం అయిపోయి మిగతా వాళ్ళని మోసం చేద్దాం అని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లాంటి వాళ్ళని కూడా కలుపుకుని వాళ్ళకి తెలియనట్టు నటించి ఇలాంటివన్నీ మానుకోండి. అందరూ ఒకటి అవ్వండి. మా వాళ్ళు మీ వాళ్ళని అందరినీ పిలవండి. చంపేసిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు రారు. ఉన్నవాళ్ళని గౌరవించుకోండి. నా పిల్లలుగా మారిపోతే వస్తుంది అది. మేమే పెద్దవాళ్ళం, మేమే బలమైన వాళ్ళు ఎవరు లేరు అలాగా. ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయతే.